హలో గైస్, నా పేరు మైత్ర వెంకటం. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా వైజాగ్‌లోని మధురవాడలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలని కూడా కుదిపేస్తున్న విషయం మనకు తెలిసిందే. నేను ఆ టాపిక్ మీద చేద్దాం అనుకున్నాను. బట్ కొంచెం ఆలస్యం అయ్యాను. నాకు తెలుసు కొంచెం లేట్ అయిందని. బట్ స్టిల్ అయినా కూడా దాని గురించి డిస్కస్ చేయాలనిపించింది ఆ టాపిక్ గురించి. ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అది. అండ్ అందరూ తెలుసుకోవాలి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు మనుషుల తాలూకు ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతది ఈ ఇన్సిడెంట్. అండ్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండడానికి. అంటే అక్కడ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, అది ఆ పొజిషన్‌లో మెన్ ఉన్నా, లేదంటే వుమెన్ ఉన్నా, ఎవరున్నా సరే కొంచెం జాగ్రత్త పడడానికి ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒక ఉదాహరణగా నిలుస్తాయన్నమాట. సో, అందుకని ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఇన్సిడెంట్ ఏంటి? ఏం జరిగిందనేది కొంచెం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. జ్ఞానేశ్వర్ అనే ఒక పర్సన్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి పేరు అనుష. ఆ అమ్మాయి హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్న టైంలో ఇతను ప్రేమ, ప్రేమ అని వెంటపడ్డాడు. అండ్ ఫైనల్‌గా ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది. అండ్ వాళ్ళిద్దరూ కొన్నాళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లేంటంటే అబ్బాయి పేరెంట్స్ అంటే జ్ఞానేశ్వర్ పేరెంట్స్, జ్ఞానేశ్వర్ ఫ్యామిలీకైతే పెద్దగా ఐడియా లేదు. అనూష ఫ్యామిలీకి మాత్రం కంప్లీట్‌గా ఐడియా ఉంది ఈ పెళ్లి కోసం. అండ్ ఇప్పుడు అంతెందుకు, ఈ ఇన్సిడెంట్ జరిగే టైంకి అనూష వాళ్ళ అమ్మమ్మ గూడా అక్కడే ఉన్నారు. సేమ్ ఇంట్లో ఉన్నారు. బట్ అయినా గూడా అంతటి దారుణం జేశాడు. ఆ అమ్మాయిని చంపేశాడు. సరే, అది కాదు పాయింట్. అయితే వాళ్ళిద్దరూ అలాగా పెళ్లి చేసుకొనున్నారు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కేమో నేను బెంగుళూరులో ఉంటున్నానని చెప్పాడు. హైదరాబాద్ అదే వైజాగ్‌లోని ఆ మధురవాడ ప్రాంతంలో మాత్రం నివాసం ఉంటున్నారు. సో, ఏదో పెళ్లయితే చేసేసుకున్నాడు గానీ, తర్వాత నుంచి కూడా ఈ అమ్మాయి నాకు కరెక్ట్ కాదనుకున్నాడో, లేదంటే ఈ అమ్మాయితో లైఫ్ అనేది అంత బెటర్‌గా ఉండదనుకున్నాడో, లేదంటే ఇంకా బెటర్‌గా కట్నాలిచ్చే అమ్మాయిలు దొరుకుతారనుకున్నాడో, ఏమో మరి తెలీదు మొత్తానికి. బట్ పెళ్లయిన నెక్స్ట్ నుంచి కూడా కొద్ది రోజుల నుంచి కూడా ఆ అమ్మాయిని వదిలించుకోవడానికే ట్రై చేశాడు. అండ్ ఏవేవో చిన్న చిన్న కారణాలు, వాటి వల్ల గొడవలు పడ్డాలు, ఇవన్నీ ఇంకా కామన్‌గా ప్రతి వైఫ్ అండ్ హస్బాండ్స్ మధ్య జరుగుతూ ఉంటాయి కాబట్టి అది వేరు. బట్ ఇతను చేసిన కొన్ని ట్రిక్స్ ఏంటంటే, తనకి క్యాన్సర్ వచ్చిందని నమ్మించాడు ఆ అమ్మాయిని, అనుషని. క్యాన్సర్ వచ్చిందని నమ్మించి, ఇంకా నేను చచ్చిపోతున్నాను, ఇంకా నువ్వు ఒంటరిదానివయిపోతావు, నన్నొదిలేసి ఎళ్ళిపో అది ఇది అని చెప్పి ఏవో డ్రామాలయితే చేయడానికి ట్రై చేశాడు. బట్ అనూష ఏంటంటే చాలా సిన్సియర్‌గా లవ్ చేసింది కాబట్టి అనూష ఇంకెక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అండ్ ఇన్‌ఫాక్ట్ నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని జెప్పింది. అండ్ ఈ క్యాన్సర్ పేషెంట్ లాగా ఓవర్ యాక్షన్‌లు చేస్తారు కదా మరి అప్పుడప్పుడు. సో, ఆ టైంలో జాగ్రత్తగా చూసుకోవడం, తనకి సేవలు జేయడం ఇవన్నీ చేస్తూ వచ్చింది. సో, ఇవన్నీ జరిగాయి ఓ పక్క. ఆ తర్వాత ఒక ఫైన్ డే తెలిసిన విషయం ఏంటంటే, అనూష ఈస్ ప్రెగ్నెంట్. అనూష ప్రెగ్నెంట్ అయింది. సో, అప్పటి నుంచి కూడా ఇంకా అనూషకి కంటిన్యూయస్‌గా ఒక విషయంలో టార్చర్. అదేంటంటే అబార్షన్ చేయించుకోమని. బట్ అనూష అయితే మాత్రం ఇష్టపడలేదు. బేసిక్‌గా మెజారిటీ ఆఫ్ ద గర్ల్స్ ఇష్టపడట్లేదు. ఏదో ఇప్పుడు జనరేషన్‌లో కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీని చాలా లైట్ తీసుకుంటారు గానీ, మెజారిటీ ఆఫ్ ద వుమెన్ ప్రెగ్నెన్సీని లైట్ తీసుకోరు. ఏదో చిన్న విషయంలాగా చూడరు దాన్ని. సో, అందువల్ల ఏంటంటే అనూష కూడా అబార్షన్ అయితే చేయించుకోవడానికి ఇష్టపడలేదు. కడుపులో ఆడపిల్ల ఉందని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ కూడా చనిపోయింది. పోస్ట్‌మార్టం చేసిన తర్వాత ఆ బిడ్డను బయటకి తీశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అబార్షన్‌కైతే ఆమె యాక్సెప్ట్ చేయలేదు. సో, ఇంక అప్పటి నుంచి ఆమెని చంపేయాలని అయితే నిర్ణయించుకున్నాడు. కాకపోతే దానికి ఎలా చేయాలి? ఎలా చేస్తే తన మీదకి ఏమి రాకుండా ఉంటాది అని తెలుసుకోవడానికి ఏవేవో వెతికాడు. ఏవేవో ట్రై చేశాడు. ఫైనల్‌గా ఒకసారి ఫలూడా తాగాలని ఉందంటే, ఆ ఫలూడాలో కొన్ని స్లీపింగ్ పిల్స్ కలిపేసి ఇచ్చాడు. అంటే స్లీపింగ్ పిల్స్ ఎక్కువ ఇచ్చినట్టయితే మనిషి చనిపోతారని చెప్పి ఎవడో చదివుంటాడో లేదంటే సినిమాల్లో చూసుంటాడో ఎక్కడైనా జరిగుండొచ్చు. ఇచ్చాడు. అయితే దాంట్లో ఒక టాబ్లెట్ కరగకుండా మిగిలిపోయింది. దాన్ని అనూష చూసింది. ఏంటిదని అడిగితే నాకేం తెలీదని తప్పించుకున్నాడు ఆ టైంలో. బట్ ఏదో కొంచెం తేడాగానే ఉంది అనైతే అర్థమవుతుంది. బట్ ఇంక తను కూడా ఏం చేయలేదు కదా! ఇంక ఆ టైంలో నాకు తెలిసి. సో, ఇంక ఆ తర్వాత ఇంకా డెలివరీ డేట్ అనేది దగ్గర పడుతూ వచ్చింది. 9 మంత్స్ ప్రెగ్నెంట్ కదా! సో, అందుకని తనకి కొంచెం హెల్ప్ కావాలి కదా! ఎవరో ఒకరు. ఆ టైంలో తను పనులు చేసుకోలేదు కదా! 9థ్ మంత్, 8థ్ మంత్, 7థ్ మంత్ ఆ టైంలో అంత ఈజీ కాదు. సో, అందుకని వాళ్ళ అమ్మమ్మ ఊరు నుంచయితే వచ్చి ఇక్కడ వీళ్ళతో పాటు ఉంటోంది. అండ్ తనకు కావాల్సినవన్నీ చేసి పెడుతుందనమాట. సో, ఆ టైంలో ఇంకా ఒకరోజు తనకి పెయిన్సొచ్చాయి. పెయిన్సొస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నారంటే, "ఇమ్మీడియేట్‌గా నువ్వు హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సుంటుంది. ఎందుకంటే ఎనీ టైమ్ నీకు డెలివరీ అవ్వచ్చు" అని చెప్పారనమాట. అయితే వన్స్ ఒకవేళ హాస్పిటల్‌లో జాయిన్ అయినట్టయితే మళ్ళీ డెలివరీ అయ్యే వరకు ఇంక బయటికి రావడానికి అవ్వదు. అండ్ డెలివరీ అయ్యి పాపో, బాబో గనక బయటకొచ్చేసినట్టయితే ఇంక తనను వదిలించుకోవడం ఇంపాసిబుల్ అని చెప్పి ఈ జ్ఞానేశ్వర్‌కి అర్థమైంది. ఆలోచించాడు. ఆలోచిస్తే ఇంకా అదే కన్ఫర్మేషన్ వచ్చింది.
ఇంకా ఎలాగైనా సరే తనని చంపేయాలని నిర్ణయించుకొని డాక్టర్‌ని ఏమని ఒప్పించాడు. లేదు మేడం సండే గదా! సండే రోజు ఎందుకు మండే రోజు తీసుకొనొచ్చి జాయిన్ చేస్తాను హాస్పిటల్‌లో అని జెప్పాడు. ఆ రోజు ఆ మాట డాక్టర్ వినడం తప్పయింది. ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి చంపేశాడు. రాత్రి నిద్రలో ఉన్నప్పుడు గొంతుకి ఉరేసి చంపేశాడు. పొద్దున్న లేచి వాళ్ళ అమ్మమ్మ అది హాస్పిటల్‌కెళ్దామన్నారు గదా! మండే రోజు ఎళ్దామా అంటే, లేదు తను స్పృహలో లేదు అన్‌కాన్షియస్‌గా ఉంది. ఏమైందో అర్థం కావట్లేదు. పదండి హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అని చెప్పి, ఏదో కొంచెం డ్రామా అది చేసి అర్జెంట్‌గా ఫాస్ట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళినట్టుగా కవరింగ్ అది చేశారు. అండ్ అక్కడికెళ్ళిన తర్వాత డాక్టర్‌లేంటంటే, లేదు ఆల్రెడీ చనిపోయింది. తీసుకొచ్చినప్పటికే చనిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్పారు. అయితే వాళ్ళ రిలేటివ్‌లో ఒక అమ్మాయి ఏంటంటే, కొంచెం ఈ మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నారు ఒకరు. అంటే స్నేహితురాలి మదర్ అంట. ఈ అనూష వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్. సో, ఆవిడేంటంటే, ఈ బాడీలో కొంచెం డిఫరెన్సెస్‌ని నోటీస్ చేసింది. అంటే బాడీ కొంచెం ఉబ్బిపోయి ఉండడం, మెడ దగ్గర మార్క్స్ ఉండడం, ఇవన్నీ చూసి కొంచెం డౌట్‌గా ఉందని చెప్పి ఇమ్మీడియేట్‌గా పోలీసులకి ఈ విషయం చెప్పడం, తర్వాత పోస్ట్‌మార్టం చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత ఆమెది ఆత్మహత్య అంటే ఏదో నార్మల్‌గా సహజంగా జరిగింది కాదులెంటే ఆత్మహత్య ఇలాంటివి కూడా కాదు. ఏదో హత్యే జరిగింది. అండ్ చాలా బలంగా ప్రెషర్‌నయితే ఉపయోగించి ఊపిరి ఆడకుండా చేశారని చెప్పి వాళ్ళకి అర్థమైందనమాట. అప్పుడు పోస్ట్‌మార్టంలో తేలింది ఆ విషయం. సో, ఇంకా జరిగింది ఏంటని చెప్పి ఇంకా మెయిన్ కల్ప్రిట్ ఎవరుంటారు ఆ టైంలో? ఆబ్వియస్‌లీ జ్ఞానేశ్వరే గదా! సో, ఇంక అందుకని తనని గట్టిగా అడిగితే ఇంకా ఒప్పేసుకున్నాడు. పాపం ముందు రోజు నైట్ వరకు కూడా ఆ పిల్ల వాట్సాప్ స్టేటసుల్లో చాలా హ్యాపీగా పెట్టుకుంది. అంటే ఇంకా ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ అనేది పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. డెలివరీ కాబోతుంది. సో, పాప, బాబు రాబోతున్నారు అనేది ఒక హ్యాపీనెస్ ఉంటది గదా! సో, ఆ హ్యాపీనెస్‌ని వాట్సాప్ స్టేటస్‌లో షేర్ కూడా చేసుకుంది. అండ్ ఆ తర్వాత పొద్దున్న లేచేసరికి ఆ అమ్మాయి అయితే లేదు. సో, ఒప్పుకున్నాడు. ఫైనల్‌గా తనే చంపేసాడని చెప్పి. కారణం ఏంటి అంటే, ఇంక పెళ్ళైనప్పటి నుంచి ఇంకా వద్దనుకున్నాడు. ఇంకా అదే రీజన్ అన్నట్టుగా చెప్పాడనమాట. బట్ యాక్చువల్‌గా ఇక్కడ నన్నడిగితే మెయిన్ రీజన్ ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ అనేది లేకపోవడం. బేసిక్‌గా ఇప్పుడు జనరేషన్‌లో చాలా మందికున్న ఒక ప్రాబ్లమే అది. అండ్ ఈ ఇన్సిడెంట్‌లో చాలా క్వెషన్స్ గూడా ఉన్నాయి నాకు యాక్చువల్‌గా. అందులో ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే, అసలు ఈ అమ్మాయితో జీవితం వద్దు. ఈ అమ్మాయితో పెళ్ళొద్దు. అండ్ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఈ అమ్మాయి నాకు కరెక్ట్ కాదు అని అనిపించేటట్టయితే, అసలు ఎందుకు వెంట పడాలి? ఎందుకు ప్రపోజ్ చేయాలి? ఎందుకు యాక్సెప్ట్ చేసేలా చేయాలి? ఎందుకని పెళ్లి చేసుకోవాలి? మళ్ళీ అది గూడా ఈళ్ళింట్లో వాళ్ళకి తెలియకుండా. ఇప్పుడు అట్‌లీస్ట్ తెలిసి వచ్చేసాడు అంటే అది వేరే విషయం. బట్ అలా కాదు గదా! తెలియకుండా చేసుకోవడం జరిగింది. అంత చెయ్యాల్సిన అవసరం ఏముంది? ఒక అమ్మాయి నీకసలు వద్దు అనుకున్నట్టయితే? సో, అది అర్థం కాని క్వెషన్ అది. తర్వాత రెండోదేంటి అంటే, సరే అక్కడెక్కడో వేరే ఊర్లో బెంగుళూరులో ఉంటున్నానని చెప్పి ఇక్కడ మధురవాడలో ఉంటున్నాడు సరే. పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ ఒక్కసారి గూడా కనీసం కలవడానికి ప్రయత్నం చేయలేదా? లేదంటే వీడియో కాల్ లాంటివి చేయలేదా? అసలు తినకి ఏమవుతుంది అంటే తిను ఏం చేస్తున్నాడు? ఎక్కడుంటున్నాడు? ఇలాంటివేం పట్టించుకోలేదా? అసలు తిన లైఫ్‌లో ఏం జరుగుతుందనేది అసలు ఒక్క పర్సెంట్ కూడా తెలియలేదా? ఇప్పుడు పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకే కదా ప్రెగ్నెన్సీ వచ్చింది. అండ్ అది కూడా మళ్ళీ 9 మంత్స్ ఫినిష్ అయిపోయింది. అంటే అరౌండ్ ఒక 1 ½ ఇయర్ మధ్యలో నాకు తెలిసి ఇదంతా నడుస్తూ ఉండొచ్చు ఈ డ్రామా అంతా కూడా. సో, ఇంత జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంది? అదసలు అర్థం కావట్లే. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంది డిసెంబర్ 2022లో అంట. 1 ½ ఇయర్ కూడా కాదు. ఏదో మోర్ థాన్ 2 ½ ఇయర్స్ అవుతోంది వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని. అంటే ఇన్నాళ్ల పాటు వాళ్ళకి తెలియకుండా ఎలా జరిగింది? ఇక్కడ ఒక డౌట్ ఉంది నాకు. అంటే ఇది వాళ్ళకి తెలిసే జరిగుండొచ్చు. వాళ్ళకి తెలిసుండొచ్చు. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ పేర్లెందుకులే బయటికి రావడం అన్న ఉద్దేశ్యంతో నాకు తెలిసి, ఈ జ్ఞానేశ్వర్ అనేటోడు నాకు తెలిసి ఇంకా వాళ్ళ పేర్లు చెప్పకుండా వాళ్ళకేం తెలీదు. ఇన్నాళ్ళు ఇలా ఉంటున్నానని జెప్పాను అని జెప్పి ఏదో కవరింగ్ డ్రామా అనేది చేస్తున్నాడేమో. బట్ నాకు తెలిసి ఏంటంటే, నా నమ్మకం ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళకి కూడా తెలుసు. అండ్ వాళ్ళు ఏవేవో చెప్పుండొచ్చు. ఎందుకా అమ్మాయి కరెక్ట్ కాదా అమ్మాయి నీకు? మంచి కట్నం ఇచ్చే సంబంధాలున్నాయి మనకి. అవన్నీ చేసుకుందువురా. ఇలాంటివేవైనా చెప్పే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా! సో, దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ ఫర్ దిస్. సో, వాళ్ళలా చెప్పడం వల్ల ఇలా చేసుండొచ్చు కూడా. బట్ ఇదంతా జరిగింది కాబట్టి ఇంక వాళ్ళ పేర్లు బయటకి రాకూడదని ఇంక అదంతా కూడా కవర్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. సో, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండే ఉండొచ్చు. నాది అదొక పాయింట్ ఉంది. తర్వాత మూడోదేంటంటే ఇప్పుడు అమ్మాయి, అమ్మాయికైనా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ కొంచెమైనా అర్థం కావాలి కదా! ఇప్పుడు బేసిక్‌గా ఆ మధ్య కేరళలో ఒక ఇన్సిడెంట్ అయింది యాక్చువల్‌గా. ఆ అమ్మాయి అలాగే తన బాయ్ ఫ్రెండ్‌ని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో అసలు. చాలా అంటే చాలా క్రూరమైన ప్రయత్నాలన్నీ చేసింది యాక్చువల్‌గా. సో, ఆ ఇన్సిడెంట్ గురించి విన్నప్పుడు నిజంగా మనుషులు ఇలా ఉంటారా అనిపించింది. అండ్ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. అండ్ ఇంకొకటి ఇప్పుడు ప్రెగ్నెంట్ వుమెన్ అంటే 9 మంత్స్ ప్రెగ్నెంట్ వుమెన్ అంటే ఎంత క్రూరమైనోళ్ళకైనా జాలేస్తది కదా మనసులో. అలాంటిది తన బిడ్డే ఉంది కడుపులో. బట్ అయినా గూడా అలా ఎలా చేశాడనేది ఇంకా
వాడికే తెలియాలి. సరే అది వేరే విషయం. అది కాదు. సో నాకున్న ఇంకొక క్వెషన్ ఏంటంటే, ఈ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, సరే వాళ్ళ ఇంటిలో ఒప్పుకోలేదని చెప్పుండొచ్చేమో. ఒప్పుకోలేదని చెప్పుండొచ్చు. సో అందుకని వీళ్ళు కూడా పెద్దేమీ అడిగుండకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది? వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళిద్దరి థాట్స్ వాళ్ళ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయొచ్చు కదా అట్‌లీస్ట్. అది కూడా చేయలేదు. అదెందుకనేది అర్థం కావట్లేదు. తర్వాత రెండోదేంటంటే ఇంకో క్వెషన్ ఏంటంటే రెండోది కాదు ఇది నాలుగోదో, ఐదోదో నాకున్న క్వెషన్. ఈ క్వెషన్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన కొన్నాళ్ళకే ఆ అమ్మాయి వద్దు అని అనుకుంటున్నట్టయితే అనిపించినట్టయితే ఇప్పుడు ఇది ఏప్రిల్ మంత్ కదా! సో ఈ ఏప్రిల్ మంత్ నుంచి ఒక 9 మంత్స్ వెనక్కెళ్దాం. ఓకే. సో ఒక జూలై ఆర్ అట్ థాట్ టైమ్ ఆర్ ఆగస్ట్ ఏదో ఒక టైంలో ఈమె ప్రెగ్నెంట్ అయింది. సో వీళ్ళ పెళ్లి జరిగింది 2022 డిసెంబర్. సో అప్పటికే మోర్ దెన్ 1½ ఇయర్ అయిపోయింది. సో నువ్వు ఈ అమ్మాయి నీ జీవితంలో వద్దు అనుకున్నప్పుడు తనతో ఫిజికల్ రిలేషన్ ఎందుకు కంటిన్యూ చేయడం? ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చేలా చేయడం? ఇదొక క్వెషన్ ఉండిపోయింది నాకు. అంటే మనుషుల తాలూకు ఆలోచన విధానం ఎంత వరస్ట్‌గుందో అర్థం చేసుకోండి ఇక్కడ. అంటే మనుషులు అంటే అందరిని ఎందుకు జనరలైజ్ చేయడం అంటారు గానీ, ఆళ్ళు కూడా మనుషులే కదా! అలాంటి వాళ్ళు బేసిక్‌గా కొన్ని చోట్ల కొంతమంది ఉన్నారు. అదే కదా చెప్తున్నాను నేను. ఇప్పుడు బేసిక్‌గా ఆ కేరళలో అమ్మాయి ఇన్సిడెంట్ కూడా అదే అందుకే చెప్తున్నా. వాడు తన బాయ్ ఫ్రెండ్‌ని చంపడానికి ఎన్ని స్కెచ్‌లేసింది తెలుసా? మాజాలో సేమ్ తను కూడా అంతే. మాజాలో ఈ టాబ్లెట్ కలిపేసి ఇచ్చింది. ఆడ దొరికిపోయింది. బుకాయించేసింది. నాకేం సంబంధం లేదని చెప్పి. తీరా ఇట్లాంటివి కొన్ని జరిగినియి. అది జరిగిన తర్వాత కూడా మనుషులు వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నారు. అది ఇక్కడ వాళ్ళు చేస్తున్న తప్పు. ఈ ఈ ఆ టాబ్లెట్ చూసిన తర్వాత నాకు తెలీదు ఎలాగొచ్చిందో అంటే, ఫలూడా షాపోడిని అడిగిందా పోయి? లేదు. పోనీ తను తీసుకొచ్చాడు గదా! సో, అంత ఈజీగా అసలు వాళ్ళేమి అలాంటివి జెయ్యరు గదా! ఒక టాబ్లెట్ ఎందుకొస్తది అందులోకని ఎప్పుడైనా ఆలోచించిందా? ఆ టాబ్లెట్‌ని బయటికి తీసుకొనెళ్ళి ఇది ఏ టాబ్లెట్ అని జెప్పి ఎక్కడైనా ఎంక్వైరీ జేసిందా? ఏం చేయలేదేమో. సో, అది ఇట్లాంటి బేసిక్ మిస్టేక్స్ అనేవి మనుషులు చేస్తున్నారు. మనుషుల చేత చేయబడుతున్నాయి ఇలాంటి మిస్టేక్స్. సో, ఆ మిస్టేక్స్ ఆటోమేటిక్‌గా ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి అంతే. అంటే మనం బేసిక్ ఇనీషియల్‌గానే మనకు కొన్ని కొన్ని సింప్టమ్స్ కనబడుతుంటాయబ్బా! వాటిని మనం గ్రహించి వాటికి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళాల్సి ఉంటది. అలా కాకుండా కంప్లీట్‌గా ట్రస్ట్‌తో ఉండి కంప్లీట్‌గా ఏమంటారు రాంగ్ వేలో అర్థం చేసేసుకొని అంటే చూడండి ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పాడు. నిజానికి క్యాన్సర్ ఉందా అంటే లేదు. వాడికి నిజంగా క్యాన్సర్ ఉన్నా బాగున్ను. ఇప్పుడు అదే అనిపిస్తుంది. వాడికి నిజంగా క్యాన్సర్ ఉండి బాగున్ను. అది కూడా లాస్ట్ స్టేజ్ అయితే ఇంకా బాగున్ను. కానీ కాదు. వాడికి లేదు క్యాన్సరు. ఏం చేస్తాం? సో, వాడేంటంటే ఇప్పుడు హ్యాపీగా కొన్నాళ్ళు నాకు తెలిసి ఇలాంటి కేసులకి నాకు తెలిసి ఏమో అంతగా జస్టిస్ జరిగినట్టు కూడా ఏమి అనిపించదు నాకు. బట్ ఒకటి మనకి తెలీదంతే. బట్ జరగచ్చేమో కూడా. ఎందుకంటే నాకు బాగా గుర్తు. నేను ఒకప్పుడు ఈ మదనపల్లి జంట హత్యలు గుర్తున్నాయో లేదో మీకు నాకు తెలీదు. నాకైతే బాగా గుర్తు. వాటి మీద రెగ్యులర్‌గా వీడియోస్ చేశాను. వాటి గురించి చాలా ఇన్వెస్టిగేషన్ అయితే చేశాను నేను. సో, చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ లాంటి పెద్ద పెద్ద పదాలొద్దు. జస్ట్ కొన్ని ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకున్నా అంతే. సో, ఈ జంట హత్యలు చేసినప్పుడు వాళ్ళకి ఏమైంది అనేది మనకు అర్థం కాలే యాక్చువల్‌గా. వదిలేసారేమో అనుకున్నాం. బట్ తర్వాత తెలిసిందేంటంటే నేను ఇంకొక పేజ్‌లో చూసాను నేను. వాళ్ళకి జీవిత ఖైదు పడింది. సో, వాళ్ళు తప్పించుకోలే. దే గాట్ ద పనిష్మెంట్. సో, అలాగే వీటికి కూడా పనిష్మెంట్ ఉండొచ్చు. ఈడికి కూడా పడతది నాకు తెలిసి జ్ఞానేశ్వర్ అనేటోడికి కూడా. రేపు పొద్దున ఎప్పుడో పడతది. బట్ అది మన దాకా రాదంతే మనకు తెలీదు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తది తప్ప, ఆ ఇన్సిడెంట్‌కి ఒక డెడ్ ఎండ్ పడినప్పుడో లేదంటే దానికి ఏదైనా ఒక సొల్యూషన్ వచ్చినప్పుడు మనకి అంతగా ఎక్కువగా తెలీదు. అప్పుడు మీడియా అంతగా కవర్ కూడా చేయదు. సో, అది మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. సో, దానివల్ల ఏంటంటే ఇది జస్టిస్ జరుగుతుందో లేదో అనేది మనకైతే తెలీదు. సో, మనం ఏం చేయాలి అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి మనం కొంచెం ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటది. అండ్ ఇంకొకటి దీన్ని కొంతమంది లవ్ మ్యారేజ్ తాలూకా సైడ్ ఎఫెక్ట్‌గా చూపిస్తున్నారు. అండ్ లవ్ మ్యారేజ్ వల్ల మాత్రమే ఇలాంటివి జరుగుతాయి అన్నట్టు ఉన్నారు. బట్ లేదు. ఇది కంప్లీట్‌గా లవ్ మ్యారేజ్ తాలూకా సైడ్ ఎఫెక్ట్ అనడానికి లేదు. ఇది అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా జరుగుతది. అది 2, 3 రకాలుగా జరగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల పుడుతోంది కదా! సో, ఆడపిల్ల పుట్టడం నచ్చని వాళ్ళు కూడా చేయొచ్చు అరేంజ్డ్ మ్యారేజ్‌ల్లో. ఇప్పటికీ ఉన్నారు అలాంటి దరిద్రులు కొంతమంది. మనం ఏం చేయలేం. తర్వాత రెండోది అనుమానం. అనుమానం అనేది ఒక చాలా పెద్ద భూతం అది. ఆ అనుమాన భూతం ఉన్నా కూడా అలా చేసే అవకాశం అయితే ఉంది. సో, అరేంజ్డ్ మ్యారేజెస్‌లో నేను చెప్తున్నా. సో, ఇప్పుడు లవ్ మ్యారేజ్‌లో ఇతను ఇలా చేశాడు అంటే ఇదే వాడికి ఆ పాయింట్ ఏదైతే ఉందో వదిలించుకోవాలి అనే పాయింట్ ఏదైతే ఉందో దానికోసం ఇదంతా చేశాడు అది వేరు. బట్ అరేంజ్డ్ మ్యారేజెస్‌లో అయితే ఇలా జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇది కేవలం లవ్ మ్యారేజ్‌లకి పరిమితం. లవ్ మ్యారేజ్‌ల్లో మాత్రమే ఇలా జరుగుతది అనేది కరెక్ట్ అయితే కాదు. అంటే అది లాజికల్ పాయింట్ అయితే కాదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యారేజ్ అనేది చాలా భయంకరంగా మారిపోయింది.
మీకు బాగా అర్థం చేసుకునే వైఫ్ ఆర్ హస్బెండ్ వస్తేనే పెళ్ళిళ్ళు చేసుకోండి. లేదంటే కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండి. ఒంటరిగానే బతకండి. వీలైతే అదే ప్రశాంతంగా ఉంటది యాక్చువల్‌గా. కాకపోతే ఏంటంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లైఫ్‌లో ఒక తోడు కావాలనిపిస్తది అందరికీ కూడా. అదైతే కన్ఫర్మ్ డెఫినిట్‌గా కావాలి. బట్ ఒక రైట్ కంపానియన్, రైట్ పార్ట్నర్ లేకుండా మాత్రం ఈ రిలేషన్స్‌లోకైతే ఎళ్ళిపోవద్దు. అండ్ కేవలం స్వార్థాల కోసమో లేదంటే సింపుల్‌గా తెలుగులో చెప్పాలంటే సుఖాల కోసమో పెళ్ళిళ్ళు, ప్రేమలు అదైతే చెయ్యొద్దు. అది మంచిదైతే కాదు. సో, అది ఇంకా అది ఏదో ఒక రోజు మనకి పతనాన్నే చూపిస్తాది తప్ప, పతాకంలాగా మనల్ని పైకి తీసుకెళ్ళదు. సో, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో, అది గైస్. చాలా అంటే చాలా దారుణమైన ఇన్సిడెంట్ ఇదైతే మాత్రం. ఇంకేం చెప్తాం ఇంకా. సో, సింపుల్‌గా చెప్తున్నా. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ వెనక ఉన్న అంటే రియల్ రీజన్ ఏంటి అంటే క్లారిటీ ఆఫ్ థాట్. నిజం. అదే మెయిన్ రీజన్. బేసిక్‌గా ఒకటి చెప్తా చూడు. ఇదంతా ఆ అమ్మాయిని ప్రేమించక ముందుండాలి. పెళ్లి చేసుకోక ముందుండాలి. ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ చేయక ముందుండాలి. ఇవన్నీ చేసేసి తర్వాత మాత్రం లేదు నాకొద్దు. లేదు నాకు కరెక్ట్ కాదు. వదిలించేసుకోవాలి. వదలట్లేదు కాబట్టి చంపేయాలి అనే ఆలోచనలకి ఎళ్ళకూడదు. ఒక పని చేసే ముందు ఆ పని చేస్తే మన జీవితం ఎలా ఉంటదని ఆలోచించుకొని ఆ పని చేయాలి. అది ప్రేమైనా, పెళ్ళైనా, లేదంటే వ్యాపారమైనా, చదువైనా, లేదంటే ఉద్యోగమైనా, ఏదైనా సరే. ఉద్యోగం వదిలేయడమైనా ఏదైనా సరే. ఒక పని చేసే ముందు ఆ పని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది ముందే అర్థం చేసుకొని, ఆ తర్వాత ఆ పని చేయాల్సుంటది. అది ఇలా కొన్ని కొన్ని సార్లు అలా ఆలోచించకుండా చేయడం వల్ల ఇలాంటి దారుణమైన సిట్యుయేషన్స్‌ని చూడాల్సుంటది. కానీ నిజంగా చెప్తున్నా 9 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు నేను ఎంత బాధపడి ఉంటదో తెలుసా? తను చనిపోతున్నందుకు ఎంత బాధపడుతదో, తన కడుపులో ఉన్న బిడ్డ కూడా తనతో పాటు చనిపోతున్నందుకు అంతకంటే 10 రెట్లు ఎక్కువ బాధపడి ఉంటది. నొప్పి తర్వాత, నొప్పి గురించి కాదు నేను చెబుతుంది. మనసులో ఒక బాధ ఉంటది. ఈడినా నేను ప్రేమించింది. ఈడి కోసమా నేను పెళ్లి చేసుకొనొచ్చేసింది. ఈడితోనా ఇన్నాళ్ళు కలిసున్నది 2.5 ఏళ్ల పాటు. ఈడి బిడ్డనా 9 నెలల పాటు మోసాను నేను. నా బిడ్డ కూడా కదా! సరే నా బిడ్డ ఇప్పుడు నా బిడ్డ కూడా చనిపోతుంది. కనీసం పోనీ ఆ టైంలో తల్లి ఆలోచనలు ఎలాగుంటాయంటే నాకు తెలిసి, కడుపులో ఉన్న బిడ్డ బయటకొచ్చేసాక చంపేసినా పర్లేదు. ఆ బిడ్డ ఏం పాపం చేసిందనే ఆలోచనలు కూడా వస్తాయి. నిజంగా చాలా దారుణమైన ఇన్సిడెంట్ అబ్బా! ఏమో ఏం చెప్తాం చెప్పండి. మనుషులు వరస్ట్‌గా తయారయ్యారు అంతే ఇంక. ఇంతకంటే చెప్పడానికి కూడా ఏం లేదు. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. ఇంకా ఇంతకంటే మాట్లాడడానికి కూడా మనసైతే రావట్లేదు. ఇంకా అంత హృదయ విదారకరమైన బాధాకరమైన సంఘటన ఆ పదం రావట్లేదు. ఎందుకొచ్చిందిలెండి. సో, థాట్స్ ఇట్ గైస్. ఇదే వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఇంకా నచ్చడానికి ఏముందిలెండి ఇందులో. ఇలాంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకూడదంటే ఇటువంటి కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కోసం అందరికీ షేర్ చేయండి. అందరికీ తెలియాల్సి ఉంటది ఇలాంటి వాటి కోసం. సో, ఈ వీడియోని షేర్ చేయండి కొంచెం యూజ్‌ఫుల్ అనుకున్నట్టయితే. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథర్ మీరు ఎక్కడ కూడా చూడండి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ గైస్. బై బై. నౌ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.